ఆడవాళ్ళకి జుట్టే అందం కదండి. అలాంటి జుట్టు స్ట్రాంగ్‌గా, హెల్తీగా పెరగాలనుకుంటే ఎన్నో హెయిర్ ప్యాక్స్ వాడుతూ ఉంటాం కదా! ఈ హెయిర్ ప్యాక్ కూడా ఒక్కసారి ట్రై చేయండి. మంచి హెయిర్ గ్రోత్ రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా టీ పొడి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల టీ పొడి తీసుకున్నాను. మీరు ఇంట్లో ఏది యూజ్ చేస్తారో అది వాడితే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నేను నాటు మందార ఆకులు తీసుకుంటున్నాను. హైబ్రిడ్ ఉన్నా పర్వాలేదండి, యూజ్ చేసుకోవచ్చు. అలాగే మంచి నిమ్మకాయ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత కలబంద న్యాచురల్గా మన ఇంట్లో వేసుకునే మొక్క అండి. అది ఒక రెమ్మ తీసుకొని సైడ్ ముళ్ళులంతా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత జామాకులు ఒక 10 జామాకుల వరకు తీసుకున్నాను. అలాగే ఒక 4-5 రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాము. ఒక స్టీల్ బౌల్, మందపాటు స్టీల్ బౌల్ తీసుకొని అందులోకి మనకి ఇవన్నీ ఉడికేంత వాటర్ అండి, మినిమం ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న టీ పొడి వేసేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక 2 గ్లాసులు ఖచ్చితంగా వాటర్ అనేది యాడ్ చేయాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని హైలో పెట్టుకొని బాగా ఉడకాలండి. మనం బాగా ఉడికినప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేసేసుకున్నాను. తర్వాత నేను తీసుకున్న ఆకులు అలాగే కలబంద అన్నీ వేసేస్తున్నాను. జామాకులు చాలా బాగా పనిచేస్తాయండి హెయిర్ గ్రోత్కి. ఇలా టీ పొడిలో ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ఇంకా హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా కరివేపాకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇవన్నీ చాలా పవర్ఫుల్గా త్వరగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, దానికోసం అయితే నేను ఈ ప్యాక్ ప్రిపేర్ చేశాను. నిజంగా చాలా త్వరగానే రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. ఇంకా నేను ఇలా ఉడకబెట్టుకొని నాకు ఎంత వాటరు, హెయిర్కి ఎంత వాటర్ పడుతుందో అంతవరకు బాగా ఇనగబెట్టేసుకున్నానండి. తర్వాత రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ బౌలు స్ట్రైనర్ తీసేసుకొని వడకట్టేసుకుంటున్నాను. వచ్చిన వాటర్ వరకు వడకట్టేసుకున్నాను. ఇది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడైతే హెయిర్ రాలిపోతుందో అక్కడ ఒక 10 ఎంటుకలు ఖచ్చితంగా మొలుస్తాయండి. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక కాటన్ కానివ్వండి, స్ప్రే బాటిల్ కానివ్వండి తీసుకొని మన హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకోవచ్చు. నేనైతే కాటన్తో అప్లై చేస్తున్నాను. ఇంకా చేత్తో అప్లై చేసుకున్న హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అప్లై చేసుకొని చూపిస్తానండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో, ఇంకా మంచి రిజల్ట్ ఉన్నాయి. ఎలా సిస్టర్ అనేసి అనుకుంటూ ఉన్నారా? మీరైతే నాకు ఖచ్చితంగా ఒకసారి అప్లై చేసుకున్నాక కామెంట్స్ చేయండి. ఎలా ఉంది హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత, హెయిర్ ఎక్కువ రాలుతుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. టీ పొడి అయితే మన హెయిర్ని చాలా స్ట్రాంగ్ చేస్తుందండి. ఎలా అనుకుంటున్నారా? మన కుదుళ్ళ నుంచి హెయిర్ అనేది బాగా స్ట్రాంగ్గా ఒత్తుగా పెరగడానికి టీ పొడి చాలా ఉపయోగపడుతుంది. చాలామందికి ఇలా చేత్తో ఇలా అంటేనే హెయిర్ ఊడొచ్చేస్తూ ఉంటుందండి చివర్లు పట్టుకుంటే. అలా కాకుండా హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుందండి. హెయిర్ అనేది రాలదు. టీ పొడి మన మాడు బాగా అప్లై చేసుకుంటే ఈ హెయిర్ ప్యాక్ అనేది బాగా కుదుళ్ళకు పట్టి మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ తీసుకుంది కరివేపాకు తీసుకున్నా, అలోవెరా తీసుకున్నా, మందార పూల ఆకులు తీసుకున్నాను, ఇంకా వచ్చేసి నిమ్మకాయ, ఇవన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. జామాకులు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయి. వీటిలన్నిటి గురించి మనకి తెలిసిందేను. ఇంకా ఇవన్నీ కలిపి అలాగే టీ పొడిలో ఉడకబెట్టి మన హెయిర్కి అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే ఇక్కడ పెట్టుకొని నా హెయిర్కి పెట్టుకొని చూపిస్తున్నాను. ఎలాంటి డౌట్ అయితే ఉండాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నేను నా హెయిర్కి పెట్టుకోకపోతే మీకు డౌట్స్ రావాలి. నా హెయిర్కి పెట్టుకొని చూపిస్తున్నాను. ఇంకా ఇది ఎంతసేపు ఉంచుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను పెట్టుకున్న 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటానండి ఏ హెయిర్ ప్యాక్ అయినా. ఎందుకంటే 1 అవర్ ఇంకా ఉంచుకుంటే చాలా మంచిదండి. 1 గంట సేపు. లేదు మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చు. నైట్ పూట కూడా ఇంకా హెడ్ బాత్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది అప్లై చేసుకొని, సింపుల్ ప్రాసెస్ అండి, చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఇది అప్లై చేసుకొని
అప్లై చేసుకొని హెడ్ బాత్ అనేది చేసేసుకోవచ్చు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర వరకు యూజ్ చేయొచ్చండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. హెయిర్ హెల్దీగా లేదు, రాలిపోతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక వీక్ 2 సార్లు అప్లై చేసుకొని నాకైతే చెప్పండి రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు చెప్పండి, నాతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా. నేను న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. మీకు చాలా మంచిగా యూస్ఫుల్ అవుతాయి. నా హెయిర్ ఎంత హెల్దీగా ఉందో చూడండి.